రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణతో కలిసి నగరంలోని నవాబుపేటలోని ధర్మరాజు ఆలయం, శివాలయంను పరిశీలించారు. దేవాదాయ, మున్సిపల్ అధికారులతో శివాలయం పునర్నిర్మాణం గురించి చర్చించారు. అనంతరం శివాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నగరంలో నవాబుపేటలోని పురాతన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం, ధర్మరాజు దేవాలయాలకు పునర్వైభవం తీసుకొస్తామన్నారు. గతంలో శివాలయ పునర్నిర్మాణం కొరకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ కనీసం నిర్మాణ పనులు టెండర్ దశ కూడా దాటలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎటువంటి దేవాలయాలనైనా పునర్నిర్మించాలంటే ఆగమ పండితుల సలహా మేరకే చేయాలని నిర్ణయించామన్నారు. ఆగమ పండితులు, ఆలయ స్థపతులు, ఆగమోక్త నియమాలు, అధికారుల అధ్యయనాలు, అందరి సూచనలు, సలహాలు మేరకు పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా ధర్మరాజు దేవాలయం పరిసరాలను పరిశీలించామని, అనేక ఏళ్లుగా 24 కుటుంబాల వారు దేవాలయ భూముల్లోనే నివాసముంటున్నందున కోర్టు ఆదేశాల మేరకు వారికి వేరే ప్రదేశంలో జిల్లా కలెక్టర్ ద్వారా ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. గత 6 నెలలుగా అనేకసార్లు నెల్లూరు నగరంలోని పురాతన దేవాలయాలను ఆధునీకరించాలని భావించి తదనుగుణంగా చర్యలు చేపడుతున్నామన్నారు. దేవాలయాల పునర్నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించి నిర్ణీత కాలపరిమితి పెట్టుకుని పూర్తి చేస్తామన్నారు. అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా చేపడతామన్నారు. నెల్లూరు నగరంలో గౌరవనీయులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి ఈ నగరంలో ఉన్నటువంటి పురాతనమైన ఆలయాలు, నవాబుపేటలో వెలిసిన ధర్మరాజుల స్వామి ఆలయం, అలాగే నవాబుపేటలోనే మరొక ఆలయం, ఈ యొక్క శివాలయం, ఈ 2 ఆలయాలని పునర్నిర్మాణం చేయాలి, వీటికి పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పి గౌరవనీయులు శ్రీ నారాయణ గారు ఇప్పటికే సంకల్పించి అనేక సందర్భాల్లో దేవాదాయ శాఖ అధికారులకి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నేను, పెద్దలు నారాయణ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ధర్మరాజుల స్వామి దేవాలయం, దాని పరిసరాలు, దాని యొక్క స్థలం యొక్క వివాదాలు అన్నీ కూడా తెలుసుకోవడం, అక్కడి నుంచి ఈ శివాలయానికి రావడం, ఈ ఆలయంని పునర్నిర్మాణం చేయడానికి గతంలో అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణత చేయలేదు అనేటువంటి విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంత పెద్దలు, అధికారులు, అర్చకులు, పరిచారకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మా దేవాదాయ శాఖ అధికారులు కూడా దీని విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ సిబ్బంది, ఈ ఆలయ ఈవో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. రెవెన్యూ శాఖ యొక్క దాని రికార్డ్స్ కూడా ఒకసారి వెరిఫై చేయమన్నాం. ఎంత స్థలం ఉంది, ఎంత ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగాం, ఏమైనా ఆక్యుపేషన్ ఉందా, గతంలో ఒరిజినల్గా ఎంత స్థలాన్ని ఈ ఆలయానికి కేటాయించారు, ఇవన్నీ కూడా పరిశీలన చేసి 4-5 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సర్వే, సైట్ మ్యాప్ మనం మంత్రి నారాయణ గారి దగ్గర పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే ఆలయాలకు సంబంధించి స్థపతులు ఉన్నారు, దేవాదాయ శాఖ ఇంజనీర్లు ఉన్నారు, ఈఓ గారు ఉన్నారు. వీరందరితో కూడా మాట్లాడాక మామూలుగా ఆలయాలకు సంబంధించి, లేకుంటే ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు కానీ, ఎలాంటి పునర్నిర్మాణాలు కానీ జరగాలంటే ఆగమ పండితులు ఎవరైతే ఆ ఆలయానికి పూర్వపు స్థానం నుంచి ఉన్నారో వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకోవాలి అని చెప్పి, వారు ఇచ్చేటువంటి సలహాల మీదనే మనం అభివృద్ధి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ ప్రకారం దేవాదాయ శాఖ జీవో కూడా విడుదల చేసింది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చిన్న ఆలయం వరకు ఏదైనా సరే ఆగమ పండితుల యొక్క సారథ్యంలోనే ఈ ఆలయాలన్నీ ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆగమ పండితులు ఆ యొక్క ఆగమోక్త నియమాలు, కార్యక్రమాలు ఇక్కడ ఎవరు చూస్తూ ఉన్నారంటే, పూర్వం పెద్దలు ఉండేవారు, వాళ్ళు ఇప్పుడు లేరు, వారు వారసులు ఉన్నారు. అయితే మనకి పక్క గ్రామాల్లోనే ఉన్నటువంటి ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు ఈ ఆలయాలను చూస్తున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది. వారిని కూడా
ఆహ్వానించి ఆలయ పరిస్థితుల గురించి అధ్యయనం చేయించాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ ఆలయంలో 2012లో ఒకసారి ఆలయంలో వర్షం పడితే పడినటువంటి నీళ్ళన్నీ గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు దీన్ని కొంత డెవలప్ చేయాలన్న తర్వాత కొంతమంది డొనేషన్ ఇవ్వడానికి డోనార్లుగా వచ్చారు. వారు డోనార్లుగా వస్తే దీన్ని రిపేర్ చేయడం జరిగింది. అది తాత్కాలిక ప్రాతిపదికనే చేయాలి, అలాగే చేశారు. తర్వాత 2022లో దీన్ని పునర్నిర్మాణం చేయాలి అని చెప్పి మరి ఆనాడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంతమంది మాట్లాడడం, స్థపతులు ఇంజనీర్లు అందరూ కూడా ప్రణాళికలు తయారు చేయడం, దాదాపు 1,50,00,000తో ఆలయాన్ని కట్టాలి అని ఒక నియమం చేశారు. అంతవరకే పరిమితి. దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. టెండర్లు పిలవడం, టెండర్ల స్థాయిలో ఆగిపోవడం, టెండర్ పాడిన వాడు ముందుకొచ్చి మేము డబ్బు కట్టి కాంట్రాక్ట్ చేస్తామని కానీ చేయమని కానీ వాళ్ళు ఇప్పటికీ చెప్పలేదు. అలాగే శాస్త్రబద్ధంగా ఆగమ పద్ధతుల ప్రకారం టెండర్లు కూడా పిలవలేదు. అందుకని ఈ ఆలయం ఇవాళ 3 సంవత్సరాల తర్వాత కూడా కేవలం ఒక్క రాయి కూడా పెట్టలేదు దీని పునర్నిర్మాణం. అందుకనే ఇవాళ ముఖ్యంగా నారాయణ గారి సారథ్యంలో మేమందరం వచ్చాం, శివాలయాన్ని చూసాం. ఈ ఆలయ నిర్మాణం చేయడానికి అందరం కూడా కలిసి నిర్ణయించుకున్నాం. ఈరోజు నేను మన ఎన్విరాన్మెంట్స్ మంత్రి గౌరవనీయులైన రామనారాయణ రెడ్డి గారు మేమిద్దరం ఈరోజు యాక్చువల్గా అటు ధర్మరాజుల స్వామి టెంపుల్, అదేవిధంగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి టెంపుల్, ఈ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 6 నెలల్లో అనేక సార్లు మేమిద్దరం అధికారులతో డిస్కస్ చేసాం. నెల్లూరులో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ ఏ విధంగా పునర్నిర్మించాలి. టెంపుల్స్ అలాగే ఉంటాయి, వాటికి సంబంధించిన వసతులు కానీ, ఇదేది ఇక్కడ వర్షం పడితే నీళ్లు గుడి లోపలికి వస్తాయంటే దానికి కొంత పైకి లేపడం జరిగింది. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అలాంటివి ఇబ్బందులు రాకుండా అయితే టెంపుల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అగమ పండితులు, అదేవిధంగా సప్తతులు, వీళ్ళందరి యొక్క సూచన మేరకు చేయాలి. ఇది వెంటనే గబగబా చేసేది కాదు. అందువల్ల ఈరోజు ఈ 2 విజిట్ చేసాం. వాళ్ళని అధికారులకు కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ రెండింటికి ఎస్టిమేషన్ చేస్తే వాటిని వీలైన తొందరలో మొదలు పెట్టిస్తామని మన యొక్క గౌరవనీయ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు చెప్పారు. దానికి వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి టైం లైన్ కూడా 1.5 year నుంచి 2 years లేదా 30 monthsలో, అంటే ఆ వర్క్ని బట్టి. మామూలు కన్స్ట్రక్షన్ అయితే వేరు, టెంపుల్స్ వర్క్ అయినప్పుడు ఆ శాస్త్రం ప్రకారం చేయాలి. అందువల్ల కొంత టైం కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది. అయినప్పటికీ పర్వాలేదు. ఈ యొక్క టైం బౌండ్లో ఈ యొక్క 2 టెంపుల్స్ని వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు యాక్చువల్గా ముందుకు చేస్తామని చెప్పారు. అదేవిధంగా నెల్లూరులో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ని పునరుద్ధరిస్తాం, అక్కడ ఉన్న సమస్యలని పునరుద్ధరిస్తాం, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తామని వారు నాకు చెప్పడం జరిగింది. అది చెప్పినందుకు వారికి నెల్లూరు ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంత ల్యాండ్స్ ఆక్యుపై చేస్తుండారనేది ఇప్పుడు 2006 నుంచి కోర్టులలో ఉన్నాయని ఆ ఇష్యూస్ కూడా లేవనెత్తారు. దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించమని అధికారులకు ఆదేశించారు. వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు కూడా 6 నెలలు సమయం ఇచ్చిందంట. 6 నెలల లోపల కలెక్టర్ని కన్సల్ట్ చేసి చేయమని. దానికి కూడా యాక్చువల్గా అధికారులకి మంత్రి గారు చెప్పారు, మీరు దాన్ని పర్సూ చేయండి, ఏమైంది ఏంది వాళ్ళతో డిస్కస్ చేయమన్నారు, కన్సల్ట్ చేసి. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే విధంగాను దానికి కూడా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాం, ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు. ఇలాంటి వరకు పనులన్నీ వేగంగా టేకప్ చేసేవాళ్ళం. అయితే 1 by 1 స్లోగా చేసుకొస్తున్నాం. ఖజానా ఇప్పుడిప్పుడే మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క అపార అనుభవంతో ఈరోజు డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. త్వరలోనే నెల్లూరులో ఏదైతే మనం ప్రామిస్ చేసామో అవన్నీ కూడా పనులన్నీ టేకప్ చేస్తామని సందర్భంగా మీ అందరికీ
తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.